గతంలో హుస్సేన్పేట మండలంలో ఏదైనా శాఖకు సంబంధించి ఎంక్వైరీకి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తరువాత 5 నిమిషాలకు మీడియాని పిలిచేవారు. ప్రస్తుతం మండలంలో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఫోటోలు మాత్రమే గ్రూపుల్లో పెడుతున్నారు తప్ప సంబంధిత సమాచారాన్ని ఇస్తున్నారే తప్ప వాస్తవానికి అక్కడ జరిగే విషయం ఏంటనేది మీడియాకు తెలియటం లేదా వాట్సాప్ గ్రూపులో పెడుతున్నావులే అని అనుకుంటున్నారా అనేది $1,000,000 ప్రశ్నగానే ఉన్నది. వాస్తవానికి గతంలో వీళ్ళు ఏ రికార్డులు పరిశీలించినా సంబంధిత సమాచారం ప్రత్యక్షంగా చూసి సంబంధిత సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగేది. ఈనాడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మేము వచ్చాం అంటూ ఫోటోలు పెడుతున్నారు, మ్యాటర్ ఇస్తున్నారే తప్ప అసలు ఏమి మాట్లాడారు, ఏమి దొరికాయి, నిబంధనలకు విరుద్ధంగా ఏముంది అనే విషయాన్ని, ఆ సమాచారాన్ని మీడియాకు అందరిని ఇవ్వటం లేదా, లేక చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారా అనేది తెలియటం లేదు. కాబట్టి ఏంటంటే ఎంతసేపు పాత్రింతగా పచ్చడిలాగా నేమ్ బోర్డులు పెట్టండి, అక్రమాలకు పాల్పడకండి, షరతులను అనుసరించండి అని చెప్తున్నారే తప్ప అది రోజు రొటీన్గా ఎప్పుడు ఎంక్వైరీకి వెళ్ళినా ఆ మాటలే ఉంటున్నాయి, అంతకుమించి ఏమి ఉండలేదు. అట్లా కాకోకుండా అధికారులు ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు చెప్పమంటలేదు, వెళ్ళే ముందులో చెప్పమంటలేదు, వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలకో ఒక 10 నిమిషాలకో చెబితే, లేకపోతే వెళ్ళే ముందు రమ్మన్నా రావడానికి ఇబ్బంది లేదు మీడియాకు. కాబట్టి ఏంటంటే గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. గతంలో సంబంధిత అధికారులు ఫీల్డ్కి వెళ్తున్నాం అని చెప్పేవాళ్ళు, లేకుంటే సంబంధిత శాఖ సిబ్బంది మీడియాని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం అవేమీ జరగకపోవటం అర్థం కాని ప్రశ్న చెప్పాలి.